ప్రాంతీయ వివాదాలు రెచ్చగొట్టడం ఉంది. అప్పుడు అశాస్త్రీయంగా కాంగ్రెస్ చేసిన విభజన వలన తెలుగు ప్రజల మధ్య కలిగిన భావోద్వేగాలు గుర్తు చేసిన తప్ప అతను చెప్పిన దానికి ప్రాంతీయవాదాలు రెచ్చగొట్టడం లేదు. అదిగాక పాకిస్తాన్ విభజనతో పోల్చడం అనేది మనకి రెండు రాష్ట్రాల మధ్యన ఉన్న సామాజిక విద్వేషాలను సూచిస్తుంది తప్ప మన ఇద్దరి రాష్ట్రాల మధ్యన ఉన్న శత్రుత్వాన్ని సంకేతం కాదండి. అది అర్థం చేసుకునే విధానంలో తప్పు ఉంది తప్ప అతను చెప్పిన దాంట్లో ఎలాంటి ఆయన ఉద్దేశం తప్పు ఉద్దేశంగా లేదని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదిగాక ఇప్పుడు మాకు ఆత్మగౌరవం అని తెలంగాణ వాళ్ళు అంటున్నారంటే దానికి ఒక రీజన్ ఉందండి. మాకు సపరేట్ స్టేట్ కావాలని తెలంగాణ వాదులు కోరుకున్నారు తప్ప మనం సపరేట్ స్టేట్ కావాలని మనం కోరుకోలేదండి. అందువల్ల ఏంటంటే వాళ్ళు మాకు మా భావోద్వేగాలకు ఇది జరిగిందని చెప్పి హాని జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పడంలో తప్పులేదు. ఇంకోటి ఏంటంటే అండి, కాంగ్రెస్ వాళ్ళు దీన్ని హైలైట్గా తీసుకొని రెచ్చగొట్టడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ చేసే తప్పిదాలని మొన్న మన మినిస్టర్గా మన రేవంత్ రెడ్డి గారు ఒక ఫార్ములా చెప్పారు. జిఎస్టీ పరంగా కానీ జీడిపి పరంగా కానీ మనకి పార్లమెంట్ సీట్లు విధిస్తే బాగుంటుందన్నారు. ఇలాంటి తప్పుడు సంకేతాలని తప్పుడు సూచనలు ఇవ్వటం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి వాటిని పక్కకు నెట్టి దీన్ని హైలైట్ చేస్తే వాటిని మర్చిపోతారు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు దీన్ని హైలైట్ చేస్తున్నారు తప్ప దాంట్లో తేజస్వి గారు ఆయన ఏ చెడు ఉద్దేశంతోనూ కూడా ఇలాంటిది చెప్పలేదండి. అది గట్టిగా జరుగుతుంది. ఇంకోటి మనకి మీరు చెప్పారు విభజన టైంలో మనకు రావాల్సినన్ని రాలేదని. కరెక్టే. విభజన టైంలో లాస్ట్ 5 ఏళ్ళు మన ఉన్న గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్తో గొడవలు పడి వాటిని పక్కన పెట్టి వాళ్ళ గొడవలు వాళ్ళు తీర్చుకోవడానికే చేశారు తప్ప మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎలాంటి ప్రయత్నం జరగలేదు. విభజన తర్వాత మీకు తెలుసు మనకి రాజధాని అనేది చెప్పుకోవడానికి అసలు ఎక్కడ ఏది అవకాశం లేకుండా పోయింది. కానీ మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు యొక్క ప్రోద్బలంతో కానీ మన పవన్ కళ్యాణ్ గారి సహాయంతో కానీ మన మోడీ గారి ఆశీస్సులతో కానీ మనం అమరావతిని సాధించుకోగలిగాం. ఇప్పుడు మన గుండెల మీద చేసుకొని మా యొక్క రాజధాని అమరావతి అని చెప్పుకోవడానికి అవకాశం కలిగింది. అలానే విభజన హామీలు మీరు పోలవరం ప్రాజెక్టు చూశారు. పోలవరం ప్రాజెక్టు చాలా ఫాస్ట్గా నడుస్తూ ఉంది. పోలవరం ప్రాజెక్టు